ఫుల్ సాటిస్ఫాక్షన్ తో బయటకు వచ్చాను అనిపిస్తుంది. ఎందుకు అంటే మన ఇతిహాసాన్ని మన పురాణాన్ని వాడుకొని కార్తిక్ ఘట్టమనేని గారు తేజ సజ్జా గారితో ఒక మంచి ప్రయత్నం చేయడం అయితే జరిగింది. అఫ్ కోర్స్ స్టోరీ కొంచెం నరేషన్ అనేది స్లో ఉంటది, బట్ మూవీ అయితే లాగ్ అని చెప్పను. స్టోరీ అనేది మెల్లగా లోపలికి వెళ్తా ఉంటది. నరేషన్ అనేది స్లో ఉంది. ఫస్ట్ హాఫ్ బిగినింగ్ లో కూడా స్లో ఫీల్ అవుతారు, అలానే సెకండ్ హాఫ్ లో కూడా కొంచెం స్లో ఫీల్ అవుతారు జనాలు. బట్ అది ల్యాగ్ కాదు, నరేషన్ అనేది స్లో నరేషన్. అంతకు మించి సినిమా బాగాలేదు అని అయితే చెప్పను. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, జీరో ఎక్స్పెక్టేషన్స్ తో సినిమాకి వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. ఒక మైథలాజికల్ ఫిక్షన్ అని చెప్తా. ఎందుకు అంటే మన ఇతిహాసాన్ని మన పురాణాన్ని వాడుకొని కల్పితంగా మనకి ఒక ఫ్యాంటసీని చూపించడం జరిగింది. అండ్ సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఒకటి ట్రైలర్ లో ఆల్రెడీ మనం చూసాము ఒక పక్షి రూపంలో. అది ఏంటి అనేది మనకి సినిమా చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది క్లియర్ గా. ఆఫ్ కోర్స్ రాముడు బ్యాక్ డ్రాప్, పక్షి మీరు ఆల్రెడీ మీకు ఎఫెక్ట్స్ మీరు చేస్తూనే ఉండొచ్చు, బట్ సినిమా చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అట్లానే క్లైమాక్స్ లో మంచి మంచి ట్విస్ట్లు కూడా ఉన్నాయి.